ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్ కి మన స్వాగతం. మనం ఈ రోజు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం రసూలాబాద్ గ్రామానికి సమీపంలో ఉన్నాము. మనం చేరుకున్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంతకుముందు సర్పంచ్ ఎలా పనిచేశాడు, ఈ సర్పంచ్ ఎలా పనిచేశాడు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరేంటి? ఇంతకుముందు సర్పంచ్ ఎలా ఉన్నారు, ఈ సర్పంచ్ ఎలా ఉన్నారు? ఇంతకుముందు కంటే ఉమ్మడి గ్రామం 2 గ్రామాల మధ్యలో ఉంది కాబట్టి అక్కడ డెవలప్ లేదు. చిన్న గ్రామం మాది. ఇప్పుడైతే ఇంప్రూవ్మెంట్ బాగుంది. 23 వారాలు శ్రమదానం జరుగుతుంది. అన్ని ఇప్పుడైతే మేమంతా యూత్ పిల్లలు కానీ అందుకని ఈ శ్రమదానం అనేది ముందు అడుగు వేసి వర్క్ చేయడం జరుగుతుంది. సర్పంచ్ మాకు కూడా తోడ్పాటు సర్పంచ్ ఇప్పటిపోయి అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో మండలంలో కూడా మాకు ఫస్ట్ ఆదర్శ గ్రామంగా నిలవాలని మేము డిస్ట్రిక్ట్ మొత్తం స్టేట్ లెవెల్ ఆదర్శ గ్రామంగా మేము అవార్డు తీసుకోవాలన్న తపనతో మా సర్పంచ్ గారు ఇన్టైమ్గా మేము ఇంకా పోవడం జరుగుతుంది. అట్లా ముందు ఇంకా మా స్వయం కృషితోటి సర్పంచ్ గారు ఊరు యూత్ పిల్లలు అన్ని చిన్న పెద్ద సహకారంతో అన్ని కలుసుకొని ముందుకు అడిగేసి తోడ్పడి ముందుకు తీసుకెళ్లామని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు సర్పంచ్ ఎలా చేశారు, ఈ సర్పంచ్ ఏ పనులు చేశారు? గతంలో సర్పంచ్ కంటే ఇప్పుడు సర్పంచ్ మెరుగైన పనులు చేస్తాను. మా అభివృద్ధి కార్యక్రమంగా అడుగులేస్తాము. కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి మాకు చిన్న విలేజ్ కాబట్టి చిన్న పని అయినా మంచిగా చేస్తుంది. చిన్న విలేజ్కి అయినా మోరీలు అయినా ఇంకుడు గుంతలైనా మన స్కూల్లో వాటర్ షెడ్ కానీ బాత్రూమ్ టాయిలెట్ కానీ బండలేసి కానీ అన్నిటికీ మంచిగా చేస్తాను. ఇప్పటికైతే ఇప్పుడు బాగానే ఉంది. శ్రమదానం వల్ల వారం శ్రమదానం పాల్గొంటున్నాం. అందరం ఊరు పెద్దలు, గ్రామం చిన్నలు, వార్డు మెంబర్లు. ఇప్పటికి 10 వారాలు దాటింది. వెల్కమ్ టు మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం రసూలాబాద్ గ్రామంలో మన ఊరు సర్పంచ్ తోని మనం ఇప్పుడు ఉన్నాం. నా పేరు పచ్చిమడ్ల స్వామిగౌడ్. మా గ్రామం రసూలాబాద్ కొమరవెల్లి మండలం సిద్దిపేట జిల్లాలో ఉన్నాం. మీరు సర్పంచ్గా ఎన్నికయ్యారు కదా సార్, మీరు మీ ఊరికి ఇంత ముందుకు ఏ పదవుల్లో ఉన్నారు మీ ఊర్లో? ఇప్పుడు గతంలో సర్పంచ్ కాకముందు మేము యూత్ ఆర్గనైజేషన్లో ఉండేది. యూత్ విలేజ్లో యువ స్టార్ యూత్ అని పెట్టి, అలాగే తెలంగాణ ఉద్యమంలో యూత్ ఆర్గనైజేషన్ చేసుకుంటూ యూత్ అధ్యక్షునిగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మేము చేర్యాల మండలంలో ఉండేవాళ్ళం. గతంలో చేర్యాల మండలం నుంచి యూత్ వల్ల తెలంగాణ ఉద్యమంలో కోసం కష్టపడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. అదేవిధంగా అన్ని సేవా కార్యక్రమాలు కూడా యూత్ పరంగా చేయడం జరిగింది. అదేగా సర్పంచ్గా పోటీ చేశాను. అయినాపూర్లో గ్రామంలో ఉన్నప్పుడు సర్పంచ్గా పోటీ చేసి, అలాగే ఎంపీటీసీగా కూడా పోటీ చేశాను. ఎంపీటీసీ అప్పుడు మాకు బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది. అయిపోయిన తర్వాత కూడా నేను అలాగే బీజేపీలో మండల యూత్ ప్రెసిడెంట్గా కొనసాగి సిద్దిపేట జిల్లాలో కూడా సిద్దిపేట మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అయిపోయిన తర్వాత మేము చేసింది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మన కేసీఆర్ గారు మొన్న పెట్టిన సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకొని అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీలు చేయడంతో మా గ్రామాన్ని కూడా మా అయినాపూర్లో కొనసాగుతుండే రసూలాబాద్ గ్రామంగా మేము వేరు చేసుకోవడానికి కృషి చేసిన మా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా విలేజ్ అందరినీ రసూలాబాద్లో ఉన్న ప్రతి పార్టీని రసూలాబాద్లో టీఆర్ఎస్ పార్టీగా విలీనం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని మేము ఆ టీఆర్ఎస్లో అన్ని గ్రామం మొత్తం తీర్మానం చేసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా గ్రామస్తులందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఇనానిమస్ సర్పంచ్గా చేసుకోవడం జరిగింది. మీకున్న రాజకీయ అనుభవం ఏంటి, మీకున్న రాజకీయ నేపథ్యం ఏంటి? గతంలో రాజకీయ అనుభవం అనేది తెలంగాణ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు కష్టపడ్డాం. అదేవిధంగా రాజకీయంగా ఎదుర్కొంటూ మేము విలేజ్లో ఇంతకుముందు గ్రామం సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అలాగే గ్రామ ప్రజల కోసం వాళ్ళ సమస్యల కోసం ప్రతి నిత్యం కష్టపడుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చడం జరిగింది. మాకు వీలైనంత వరకు గ్రామ ప్రజలందరికీ సేవ చేయడం జరుగుతుంది. రాజకీయ నేపథ్యం అంటే మాకు ఇంతవరకు ఏది లేదు. నా స్వయంగా మేమే రాజకీయంలోకి వచ్చి నేను స్వయంగా ఎదగడం జరిగింది. గతంలో కూడా మాకు బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు. నిరుపేద కుటుంబం నుంచే రావడం జరిగింది. కష్టపడుకుంటూ నేను ఒక మేస్త్రి పనిగా ఒక కూలీ పని చేసుకుంటూ
ఈ సర్పంచ్ హోదాకి ఎదగడం జరిగింది. మీ గ్రామ ప్రజలకు మీరు ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా అంటే ఎలాంటి పనులు చేస్తానని మీ వాళ్ళకి ఎలా మాట ఇచ్చారు? మేనిఫెస్టో అనేది పెద్దగా మేము అనుకోలేదు. ఎందుకంటే గతంలో ఉన్న 8 సంవత్సరాల నుంచి నేను ప్రజలలో సేవ చేసుకుంటూనే ఉన్నాను. ఐనాపూర్ గ్రామంలోనే నేను ఎన్నో రకాలుగా మేము అప్పుడు ఉన్నప్పుడే మా గ్రామ ప్రజలందరికీ సేవ చేసుకుంటూనే ఉన్నాను, సేవలో ఉన్నాను. కనుక మాకు ఎలక్షన్ల ముందు నన్ను గ్రామస్తులు అడిగింది ఒకటే, మా ఊరు అభివృద్ధిలో మీరు పనిచేయాలి, ఊరు అభివృద్ధి కోసం పనిచేయాలి, మా దానికి చిన్నదానికి పెద్దదానికి ఏ సమస్యలు ఉన్నా మాకు సమస్యలు అన్నీ తీర్చాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని చెప్పాం. మేజర్గా ఊర్లో ఉన్న వీధి లైట్ల కోసం కానీ, ఊర్లో వాటర్ సమస్య కానీ, అట్లాంటి సమస్యలు ప్రతి గ్రామాలకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ప్రతి ఒక్కరి సమస్యను తీర్చుకుంటూ గ్రామాన్ని స్వచ్ఛందంగా గ్రామంగా తీర్చిదిద్దుకుందామని ఉన్నాం. ఎందుకంటే నన్ను గ్రామ ప్రజలు నా మీద ఉన్న నమ్మకంతో నన్ను ఈరోజు ఏకగ్రీవంగా సర్పంచ్ చేయడం జరిగింది. మాకు మేనిఫెస్టో పెట్టుకొని పోటీ అనేది లేదు. మా విలేజ్లో మేనిఫెస్టో ఒకటే, ప్రజల ఆరోగ్యంగా ఉంచడం, ప్రజలను ఆదర్శంగా మన వేరే ఇబ్రాహింపూర్ గ్రామాన్ని కావచ్చు, లేకపోతే గంగదేవిపల్లి గ్రామాన్ని కావచ్చు, గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా గ్రామం ఆదర్శ గ్రామం చేసుకోవడం మా మేనిఫెస్టో. ఆదర్శ గ్రామం చేసుకోనికి మా గ్రామ ప్రజలందరి సహకారంతో, మా వార్డు మెంబర్ల సహకారంతో, మా అధికారుల సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో కావచ్చు, మా మంత్రి గారి సహకారం, మా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా అధికారులందరితో మాట్లాడి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేసుకోవడమే మా మేనిఫెస్టో. ఈ గ్రామంలో ఎలాంటి పనులు చేయొచ్చు? ఇంతకు ముందున్న సర్పంచ్ చేయలేని పనులు మీరేం చేశారు? గతంలో మాది మేజర్ గ్రామ పంచాయతీగా ఐనాపూర్కు ఆమ్లెట్ విలేజ్గా ఉండేది. అయితే మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి దయ వల్ల ఈరోజు చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీ చేయడం వల్ల మా విలేజ్ను గ్రామ పంచాయతీ చేసుకోవడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా మేము కష్టపడి అదే హరీష్ రావు గారి సహకారంతో, మా ఎమ్మెల్యే గారి ముత్తిరెడ్డి సహకారంతో మా గ్రామ పంచాయతీని చేసుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంకా గతంలో కాకుండా సర్పంచ్ మాది మారుమూలుగా గ్రామంగా ఉండే, ఇంతకుముందు సర్పంచ్ మాకు కొద్దిగా ఎక్కడ కానీ ఏ పని చేయలేకపోయారు. కనీసం మాకు వీధి లైట్లు కూడా లేని పరిస్థితిలో ఉండే గతంలో. మేము ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత మా ఎంపీ గారు ఇంతకుముందు బూర నర్సయ్య గౌడ్ గారు మాకు 30 లైట్లు ఇవ్వడం జరిగింది. మేము గెలవగానే వాళ్ళు మొత్తం LED లైట్లు మా విలేజ్లో మొత్తం ప్రతి పోలుకు లైట్లు పెట్టించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఇక్కడ కిచెన్ షెడ్ కానీ కొన్ని వర్క్స్ కూడా చేయడం జరుగుతుంది. మాకు కూడా ఈ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం చేసినందుకు మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వాళ్ళ ఫండ్స్ కూడా కేటాయిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే సిద్దిపేట జిల్లాలో మన మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా మేము అడగగానే కూడా మీ గ్రామానికి సహకరిస్తామని చెప్పేసి అన్ని విధాలుగా మాకు ముందుగా ఉన్నారు. వారి ఆలోచన మేరకు కూడా మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. హరితహారం కింద మాకు నర్సరీ 66,000 మొక్కలు పెట్టడం, అంటే మాకు ఐనాపూర్ కింద మాకు 66,000 మొక్కలు పెట్టడం జరిగింది. 100% మా బ్రతికున్నాయి. మా నర్సరీ బెస్ట్ నర్సరీగా ఉంది. అదేవిధంగా మా విలేజ్కి 40,000 మొక్కలు పెడదామని ప్లాన్లు చేస్తాం. ఇప్పటి వరకు ఒక 10,000 మొక్కల వరకు పెట్టాం. అయితే కొంతమంది రైతులు ఏంటంటే అక్కడ ఇచ్చే మొక్కలు పూల చెట్లు, పండ్ల చెట్లు ఇస్తున్నారు. దానికి గాను రైతులు కోరిన విధంగా వాళ్ళని అడిగితే ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ప్రతి సమస్య గురించి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ఇష్టమైన మొక్కలు శ్రీగంధం కానీ, మనకు కావాల్సింది కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, నీలగిరి చెట్లు ఇవి అడుగుతున్నారు వాళ్ళు. దానికి గాను వాళ్ళు అడిగిన దానిలో ఒక 50% మొక్కలు మేము వాళ్ళు అడిగిన దానికి ఇవ్వాలని అనుకొని మేము ప్రజా అధికారులకు తెలియజేయడం జరిగింది. దాని విధంగా ఈరోజు నీలగిరి చెట్లు కూడా తెప్పించడం జరిగింది. రైతులకు అడిగినందుకు నీలగిరి చెట్లు తెప్పించడం జరిగింది. కొంతమందికి మామిడి చెట్లు కూడా తెప్పించే ఆలోచనలో ఉన్నాం. కొబ్బరి చెట్లు కూడా అడిగినందుకు రైతులకు ఒక 5-10 చెట్లు ఇద్దామనే ఆలోచనలో మా ఎంపీడీఓ గారు చెప్పడం జరిగింది. అవి అయితే వాళ్ళు సంతోషంగా ఉండి చెట్లు పెంచుకుంటారు కనుక దాన్ని వాళ్ళు అడిగినట్టు ఇస్తున్నాం. ప్రతి రైతుకు 200 మొక్కలు మా విలేజ్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఖచ్చితంగా 40,000 మొక్కలు టార్గెట్ పెట్టుకున్నాం. 40,000 మొక్కలు పెట్టి వాటిని సంరక్షించే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. ఖచ్చితంగా రైతులందరికీ కూడా పెట్టుకోవాలి. వాళ్ళ బాయిల దగ్గర పొలం గట్లకు టేక్ చెట్లు పెట్టుకోమని చెప్పాం. ఆ టేక్ చెట్లతో సహా పూల చెట్లు, పండ్ల చెట్లు, ఈ నీలగిరి చెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి డంప్ షెడ్ ఒకటి కట్టుకోవాలి. అలాగే శ్మశాన వాటిక మేజర్గా మా గ్రామ పంచాయతీ భవనం లేదు. కొత్త గ్రామ పంచాయతీ కనుక గ్రామ పంచాయతీ భవనం లేదు. అంగన్వాడీ కేంద్రం కూడా మాకు కావాలి. ఇప్పటి వరకు మాకు వీలైనంత వరకు గ్రామ పంచాయతీ నుంచి అన్ని రోడ్లు మట్టి వేయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి రోడ్డు సీసీ రోడ్లు కూడా కావాలి మాకు. అండర్ డ్రైనేజ్ కూడా కొంత ఉంది. అది కూడా మేము గ్రామ పంచాయతీ నిధుల నుంచి చేద్దామనే తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. చాలా వరకు సమస్యలు అనేది స్కూల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.
స్కూల్ బిల్డింగ్ ఆల్రెడీ మా దగ్గర ఏంటంటే స్కూల్లో 7, 8, 9 మెంబర్స్ ఉండే పిల్లల్ని ఈరోజు వాళ్ళ పేరెంట్స్ సహకారంతో కావచ్చు, టీచర్స్ ముఖ్యంగా దానికి ముందుకొచ్చి గ్రామస్తులందరినీ కోఆర్డినేట్ చేసుకొని మాకు చెప్పడం జరిగితే పేరెంట్స్ అందరినీ పిలిపించి కూడా స్కూల్ పిల్లలందరినీ ఇలా 9 మంది ఉన్న పిల్లలను 41 మందికి చేర్చడం జరిగింది. ముఖ్యంగా మాకు టీచర్ కూడా కావాలి, ఎందుకంటే టీచర్స్ ఇద్దరే ఉన్నారు. ఒక ప్రైవేట్ టీచర్ని పెట్టుకొని మేము దానికి స్వయాగా కొంత ఖర్చు మేము జీతం ఇవ్వడం జరిగింది. టీచర్స్ కూడా వాళ్ళు కూడా ఒక 2-3 నెలల జీతం వాళ్ళు కూడా భరించారు. టీచర్స్ ఈరోజు ఉన్న కాలంలో గవర్నమెంట్ టీచర్స్ కూడా భరించడం అంటే చాలా వారికి ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము మాకున్న సమస్యలు ప్రధానంగా డంప్ షెడ్డు, గ్రామ పంచాయతీ బిల్డింగు, అంగన్వాడీ కేంద్రము, సీసీ రోడ్లు, అలాగే మా కమ్యూనిటీ హాల్ కూడా పెండింగ్లో ఉంది. కొన్ని వీధి దీపాలు కూడా ఇంకా అవసరం ఉన్నాయి. ఇంకా ఏమున్నా కానీ అవన్నిటికీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలు కూడా తీర్చుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి వారికి కూడా సలహాలు తీసుకొని వాళ్ళ ఫండ్ కూడా తీసుకొని మేము మా గ్రామ పంచాయతీకి వాడుకుంటాం. మా ఎంపీపీ జెడ్పీటీసీ వారిని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళకు కూడా మా సమస్యలు తెలియజేశాం. వారు కూడా మా గ్రామానికి సహకారంగా ఉన్నారు. అధికారులు అందరూ కూడా మా గ్రామానికి సహకారంగానే ఉన్నారు. నెక్స్ట్ మా గ్రామాన్ని ఆదర్శ గ్రామం కూడా చేయాలని ఆలోచనలో ఉన్నాం. మౌలిక సదుపాయాలు ముఖ్యంగా అంటే ఇప్పుడు కరెంటు సమస్య కానీ, లేకుంటే రోడ్డు సమస్య, డ్రైనేజీ అండ్ మన బస్ స్టాండ్ సమస్య కానీ, ఇలాంటి సమస్యల మీద మీకున్న ముఖ్య ఎలా చేయాలనుకుంటున్నారు మీ ఊరికి మీరు? ఇప్పటి వరకు మా విలేజ్లో మొన్నటి వరకు గ్రామ పంచాయతీ కాకముందు చాలా కరెంటు సమస్యలు ఉండేవి. ఆ కరెంటు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య లేకుండా చేస్తున్నాం. ఇప్పటి వరకు కొద్దిగా ఉంది కరెంటు సమస్య. ఆల్రెడీ మాకు కరెంటు కూడా బాగానే వస్తుంది. ఈ వర్షాల వల్ల కొంచెం చిన్న సమస్యలు ఉంటున్నాయి. అది కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా మాకు కూడా అధికారులు స్పందించి దాని సమస్యలు తీర్చుకుంటున్నారు. ఇక వాటర్ సమస్య అనేది ఇంచుమించు మా విలేజ్లో లేదు. వాటర్ సమస్య పూర్తిగా పోయినట్టే. మిషన్ భగీరథ వాటర్ ప్రతి ఇంటికి నల్లలు ఉన్నాయి. దానివల్ల కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి దానిలో గతంలో ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తున్నది. ప్రతి ఇంటికి నల్ల వేయడం అనేది చాలా వాటర్ లేకుండే గతంలో 10 సంవత్సరాల కింద మా యూత్ ఆధ్వర్యంలో కూడా వాటర్ లేకపోతే యువ స్టార్ యూత్ ఆధ్వర్యంలో 1,50,000 రూపాయలు ఖర్చు చేసి, అది కూడా ఎట్లా అంటే ప్రతి ఒక 30 మంది 40 మంది పిల్లలం అందరం యూత్ పెట్టుకొని మనిషికి 50 రూపాయలు జమ చేసుకొని ఆ 50 రూపాయలతోటి 1,50,000 రూపాయలు జమ అయిన తర్వాత ఊరు కోసం ట్యాంకులు కట్టించి ఆ వాటర్ సమస్య తీర్చాం. గ్రామంలో కొంతవరకు మేము సహకరించాం. అది ఇప్పుడున్న 10 సంవత్సరాల క్రితం ఇప్పుడుంటే ఇప్పుడు వాటర్స్ అనేది సమస్య అనేది లేదు. ప్రతి ఇంటికి నల్లలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. అదే 24 hours కరెంటు కూడా ఇస్తుంది. అదే వీధి ఇప్పుడు ఉన్న మోరీ సమస్యలు అంటే ఇంచుమించు మా విలేజ్లో ఒక 80% అండర్ డ్రైనేజ్ అయిపోయింది. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు పెట్టుకుంటున్నాం కనుక అసలు మురికి నీరు సమస్య అనేది లేదు. ఇప్పటికీ మా విలేజ్లో ఈ 6 నెలల కింద ఉన్న దోమలు అనేది కూడా ఇప్పుడు పబ్లిక్ గ్రామస్తులు ఎవరినైనా చెప్తారు. ఇంకుడు గుంతలు పెట్టుకున్నాం కనుక ఆ వాటర్ మోరీ అనేది ఇంకుడు గుంతలకే మళ్లించడం జరుగుతుంది. ఖచ్చితంగా మోరీలో ఎక్కడున్నా కానీ మేము సిబ్బంది ద్వారా తీపిస్తున్నాం. అదేవిధంగా ఇంటింటికి చెత్త బండిని కూడా తింపడం జరుగుతుంది. ఎందుకంటే మోరీ సమస్యలు, దోమల సమస్యలు ఎందుకు వస్తాయంటే చెత్త వేయడం కానీ వల్లనే వస్తాయి కనుక ప్రతి ఇంటికి కూడా చెత్త బయట రోడ్డు మీద ఎవరు వేయొద్దని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకోవడం జరిగింది కనుక గ్రామస్తులందరూ కూడా దానికి సహకరించి అందరూ కూడా చెత్త బండిలోనే వేసి మేము చెత్తను ఒక దగ్గర ఒక బావి ఉంది, ఆ బావిలోనే వేస్తున్నాం. ఆ చెత్త సమస్య కూడా పోవాలనుకుంటే మాకు డంప్ షెడ్ కంపల్సరీ ఇస్తే మేము కట్టుకుంటాం. దాని చెత్తను కూడా సేకరిస్తున్నాం. ఈ మురికి సమస్య కూడా లేదు మాకు. ఆల్రెడీ కమ్యూనిటీ సోఫిట్ చేసినాం కనుక వాటర్ అనేది మురికి వాటర్ ఎక్కడ కూడా బయటకు వెళ్ళట్లేదు మా వాటరు. అది మాత్రం మేము దానివల్ల చాలా సంతోషమైన మా గ్రామస్తులందరూ కూడా దీన్ని సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ గ్రామ సభలు ఎన్ని నిర్వహించారు? అందులో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? ఇప్పటి వరకు మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 4 గ్రామ సభలు నిర్వహించాం. ఆ 4 గ్రామ సభలు 2 ప్రత్యేక గ్రామ సభలు చేయడం జరిగింది. గ్రామ సభలు ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ ఖచ్చితంగా నిర్వహిస్తున్నాం. ఆ లోపల వీలైన కూడా మధ్యలో ఒక గ్రామ సభ కూడా చేసుకున్నాం. గ్రామ సభలో ప్రతి గ్రామస్తుల సమస్యలు గురించి ఫస్ట్ వాటర్ సమస్య కావచ్చు, వీధి దీపాల సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ప్రతి సమస్య ఏదున్నా ప్రతి సమస్యను తీర్చుకుంటాం. మేజర్గా ఇప్పుడు ఈ మొన్న గ్రామ సభ పెట్టాం. మేము గ్రామ అభివృద్ధి కమిటీలు వేసుకోవడం జరిగింది. గ్రామ సభ పెట్టి గ్రామ అభివృద్ధి ఒక 8 కమిటీలు వేయడం జరిగింది. ప్రత్యేకంగా చేయడం జరిగింది. గ్రామంలో కమిటీలలో 8 కమిటీలు అంటే పారిశుద్ధ్య కమిటీ ఒకటి, వీధి దీపాల కమిటీ ఒకటి, మన హరితార కమిటీ ఒకటి, అలాగే గ్రామము అభివృద్ధి కమిటీ ఒకటి, మద్యపాన నిషేధ కమిటీ ఒకటి,
అట్లాగే మొత్తం కమిటీలు వేసుకోవడం జరిగింది. ఆ కమిటీలలో ప్రతి మహిళా సంఘాల నుంచి ఒక మహిళా సంఘం లీడర్ను ఒకరు తీసుకోవడం జరిగింది. మహిళా గ్రూప్లో 2 మెంబర్స్ని తీసుకున్నాం. రైతుల నుంచి రైతు కోఆర్డినేటర్ కావచ్చు, రైతు సభ్యులు. ఆ కమిటీలకు ఒక అధ్యక్షునిగా వార్డు మెంబర్ని పెట్టుకోవడం జరిగింది. దానికి ప్రతి అధికారులు కూడా, మా గ్రామానికి సంబంధించిన అధికారులు కూడా ప్రతి ఒక్కరూ ఆ గ్రామ కమిటీకి మెంబర్గా ఉంటారు. అలాగే యూత్ యువకులు మెంబర్గా ఉంటారు. గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరిని గ్రామ సభ తీసుకున్నాం. ఆ కమిటీల ద్వారా గ్రామ అభివృద్ధి ఎలా చేయాలి, ప్రతి కమిటీని ఆ సమస్య ఏదైతే సమస్య ఉందో సమస్య ఉంది, హరితారం గురించి ఆ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకొని ఆ కమిటీలోనే వాళ్ళ ద్వారా ఎట్లా చేస్తే బాగుంటుంది, హరితారం ఎట్లుంటుంది, చెట్లను ఎట్లా రక్షించాలని నిర్ణయాలు తీసుకొని అది చేయడం జరుగుతుంది. ఇప్పుడు పారిశుద్ధ కమిటీ ఉంది. పారిశుద్ధ కమిటీ పరంగా శ్రమదానం చేస్తున్నాం. శ్రమదానం అలాగే పారిశుద్ధ కమిటీ కూడా చేస్తున్నాం. డ్రైనేజ్ ఎట్లా క్లీన్ చేయాలి, దానికి నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం జరుగుతుంది. ఇప్పుడు గడ్డి మందు కూడా కొట్టించడం జరిగింది. ఇట్లాంటి నిర్ణయాలు మా ఆధ్వర్యంలో అధ్యక్షుని ద్వారా అధికారుల ద్వారా అందరం కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. ఈ గ్రామ సభలలోనే తీర్మానాలు చేసి గ్రామ సభ అభివృద్ధి కోసం చేస్తున్నాం. నెక్స్ట్ కూడా గ్రామ సభ తీర్మానంలో సీసీ రోడ్ల గురించి కావచ్చు, అలాగే మా విలేజ్లో కొన్ని లేఅవుట్స్ కూడా ఉన్నాయి. అవిటి కూడా కొంచెం అక్రమ లేఅవుట్స్ కొన్ని ఉన్నాయి. దానివల్ల కూడా తీర్మానం చేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. త్వరలోనే దానివల్ల మా గ్రామ అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్రమంగా లేఅవుట్ చేసుకొని మా గ్రామంలో వాళ్ళు బిజినెస్గా చేసుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు ఐనాపూర్లో ఇప్పటికి నేను 15 సంవత్సరాల నుంచి లేఅవుట్ చేశారు. ఆ లేఅవుట్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు గ్రామ పంచాయతీకి ఒక లేఅవుట్ ఫీజు కూడా కట్టలేదు. మేము గ్రామ పంచాయతీకి ఏర్పడిన తర్వాత ఇప్పటికీ 4.5 నుంచి 5 లక్షల రూపాయలు లేఅవుట్ ఫీజు కట్టించడం జరిగింది. లేఅవుట్ వెంచర్ వాళ్ళ నుంచి వాళ్ళకు ప్రభుత్వానికి మా గ్రామ పంచాయతీలో జమ చేసాం. ఇప్పటికి మా అకౌంట్లో గ్రామ పంచాయతీ అకౌంట్లో ఉన్నాయి 5 లక్షల వరకు. 5 లక్షల రూపాయలు జమ చేసి మా గ్రామ అభివృద్ధికి దాన్ని నిర్ణయాలు తీసుకొని గ్రామంలో ఏ పనులు ఉంటాయో ఆ పనులకు మేము దాన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇట్లాంటివి కూడా ప్రభుత్వం పెట్టింది. 10% ల్యాండ్ డీల్ అనేది ఇప్పటి వరకు అందరూ అమ్ముకొని వెళ్ళిపోయారు. ఉన్న ఫ్లాట్లు ఏమైనా ఉంటే కూడా రికవరీ చేసుకొని ఆ ఫ్లాట్లను మా గ్రామ పంచాయతీకి మేము వాళ్ళ ద్వారా గుంజుకోవడం కూడా జరుగుతుంది. కొంతమంది స్వచ్ఛందంగా కొంతమంది ఫ్లాట్స్ కూడా ఇస్తామని అన్నారు. మిగిలిన ప్లాట్లు ఎన్నున్నా అవి గ్రామ పంచాయతీ చేస్తామని కూడా మేము అడిగితే చేస్తామన్నారు. ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి మేము ఖచ్చితంగా వీటి మీద కూడా గ్రామ పంచాయతీ తీర్మానంతో చూసా ఆ వెంచర్ వల్ల. ఎందుకంటే గ్రామానికి అభివృద్ధిలో ఆ వెంచరు ఇచ్చే వాళ్ళ ఫండ్ కావచ్చు, 10% ల్యాండ్ కావచ్చు, లేదంటే మాకు ఇచ్చే గ్రామ లేఅవుట్ ఫీజు కావచ్చు, దానివల్ల కూడా గ్రామ అభివృద్ధి అయితే కనుక ఖచ్చితంగా దాని మీద కూడా మేము గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను గ్రామ సభ ద్వారానే తీర్మానం చేసుకుంటాం. గ్రామస్తులు అందరి సమస్యలు తెలుసుకుంటున్నారు. మా గ్రామ సభకి 500 మంది జనాభా ఉంటే కనీసం మినిమం 50 మంది రావాలి. మా గ్రామ సమస్య ఇప్పుడు ఏంటంటే గ్రామ ప్రజలు 150 మంది, మినిమం 100 నుంచి 150 మంది మా గ్రామ సభ పెడితే వస్తారు. అట్లా ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మా బాడీ మీటింగ్ కూడా పెట్టుకుంటాం. ప్రతి నెలకు బాడీ మీటింగ్ పెట్టి కూడా బాడీ మీటింగ్లో తీర్మానం చేసి గ్రామ సభలో కూడా ఈ తీర్మానాలు చేసుకొని మా గ్రామ అభివృద్ధి కానికి మేము పనులు చేస్తున్నాం. అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తున్నాయి. అంతమందికి ఎంతమందికి వచ్చాయి, ఇప్పుడు మీరు ఎంతమందికి పెట్టించారు? మా గ్రామంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంటింటి సర్వే చేయడం అనేది మేము గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగా ఆల్రెడీ మేము ఒక 15 రోజుల క్రితమే ఇంటింటికి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా గతంలో పింఛన్లు మాకు 160 పింఛన్లు ఉండేది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2,000 రూపాయలు 2016, 3,016 ఇచ్చిన పింఛన్లలో ఒక 10 మందికి పింఛన్లు అర్హుల వారిని 35 మంది పింఛన్లు అర్హుల వాళ్ళని గుర్తించడం జరిగింది. ఎందుకంటే 65 సంవత్సరాలు ఉన్న అప్పుడు ఇచ్చిన పింఛన్లు 165 పింఛన్లు ఉండేది. ఇప్పుడు 57కు కుదించారు కనుక ప్రభుత్వము 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు కనుక ఆ పింఛన్లు ఇప్పటికీ సర్వే చేసి ఒక 35 పింఛన్లను సర్వే చేయడం జరిగింది. అవన్నీ మా దగ్గర ఫైల్ తీసుకున్నాం. ప్రభుత్వం వెంటనే జీవో పాస్ చేయగానే ఆ 35 పింఛన్ల వారిని కూడా పింఛన్లు వచ్చే విధంగా మేము అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక వితంతువుకు, ఒక వికలాంగులకు ఒక 4-5 పింఛన్స్ కార్మికులకు పెట్టించడం జరిగింది. వారికి కూడా ఇప్పుడు పింఛని నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకు వస్తాయి. అదే మా విలేజ్లో ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్న వారికి అందరికీ పింఛన్ వచ్చే విధంగా కూడా మేము సర్పంచ్గా మేము బాధ్యతలు తీసుకుంటాం. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ 1 మంత్లో సర్వే చేస్తున్నాం. ఒక పింఛన్ ఒకటే కాదు, వారి సమస్య ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్య ఏంది, వాటర్ సమస్య ఉందా, మీకు కరెంటు సమస్య ఉందా, మీకు ఇంకుడు గుంతలు ఉన్నాయా, బాత్రూమ్ ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కరిని ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రతి సమస్యను తెలుసుకొని మా గ్రామ పంచాయతీ అందరం వార్డు సభ్యులతో సహా సెక్రటరీ అందరం కలిసి దాని సమస్యను తెలుసుకొని వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది.
ఒంటరి మహిళలకు అందరికీ పింఛన్లు వస్తున్నాయా? ఒంటరి మహిళలకు కూడా మా విలేజ్లో ఒక 8 నుంచి 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా పింఛని వస్తుంది. అందరికి కూడా వాళ్ళకి ఇప్పటి వరకు ప్రతి వస్తున్న 2000 పింఛని అందరికీ మొన్ననే ఇవ్వడం జరిగింది. కొత్తగా గ్రామ పంచాయతీలోనే ఇప్పుడు పింఛని ఇప్పిస్తున్నాం. ఎవరికైనా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ సర్వే చేసి వాళ్ళకి అందరికి పింఛని వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఇప్పుడు మన హరీష్ రావు సార్, మన కేసీఆర్ సార్ ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని చెప్తున్నారు కదా, అలా మీ వాళ్ళలో ఇట్లా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఎవరికైనా ప్రొవైడ్ ఇట్లా అయినాయా? సర్వేలో భాగంగా మా విలేజ్లో ఇప్పటి వరకు 48 ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వాన్ని కోరి 48 మందికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం. మొత్తం ఇండ్లు లేని వాళ్ళే 48 మంది మా విలేజ్లో ఉన్నారు. లేకుండా కొంతమంది ఇండ్లు కూడా కూల్చేసాం. పాత ఇండ్లు పనికి రాకపోతే కూల్చేసాం. వాళ్ళకి రెంట్కుంటున్నారు కొంతమంది. వాళ్ళందరికీ ఎవరైతే అర్హులైతారో ఫస్ట్ వాళ్ళకందరికీ ప్రభుత్వం పరంగా మా విలేజ్లో 48 మందికి వస్తే కనుక మాకు ఇండ్లు అందరికీ ఇంచుమించు ఉన్నట్టే. కొంతమంది కుటుంబాలు హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అవుతామంటే వాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరుగుతుంది. అందరూ వచ్చి మా విలేజ్లో ఉండి ఆదర్శ గ్రామంగా అందరం కలిసి తీర్చిదిద్దుకొని ప్రభుత్వంకు హరీష్ రావు గారికి కానీ, మన ఎమ్మెల్యే గారికి కానీ, మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాగిరెడ్డి కానీ వాళ్ళ సలహాల మేరకు మా కేసీఆర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా విలేజ్కి వస్తే ప్రతి ఒక్కరికి అర్హులైన వారు ప్రతి ఒక్కరికి ఇప్పించే విధంగా మేము కృషి చేస్తాం. మీ గ్రామ ప్రజలకు మా V3 న్యూస్ వేదిక తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు చెప్పేది ఎందుకంటే ఒకటే, మా గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేసుకుందాం అనుకుంటున్నాం కనుక గ్రామ ప్రజలందరూ ప్రతి మంగళవారం మేము 8 గంటలకు శ్రమదానంలో చేస్తున్నాం. ఇప్పటి వరకు చాలామంది వస్తున్నారు. కొంతమంది యువకులు చాలా సిగ్గుపడుతున్నట్టు శ్రమదానం చేయడానికి. యువకులు ముందుండి ప్రతి దానిలో యువకులు ముందుంటే మన ఊరు అభివృద్ధి అవుతుంది. యువకులే, ఎందుకంటే వాళ్ళు మెయిన్ కనుక యువకులు ముందుండాలి. మహిళా గ్రూప్ వాళ్ళు కూడా అందరూ మాకు పాల్గొంటున్నారు. మహిళా గ్రూప్ వాళ్ళు కూడా అందరూ పాల్గొని రైతులు, మహిళా గ్రూప్ వాళ్ళు, గ్రామ ప్రజలందరూ శ్రమదానంలో పాల్గొనాలి. అదేవిధంగా ఇచ్చిన చెట్లను ఖచ్చితంగా వాళ్ళ పొలాల దగ్గర రైతులందరూ చెట్లు పెట్టుకొని హరితహారంలో భాగంగా చెట్లు పెట్టుకొని ఆ చెట్లను కూడా రక్షించే బాధ్యత వాళ్ళదే. చెట్లు పెట్టడమే కాదు, గవర్నమెంట్ కూడా చెట్లు ఇవ్వడమే కాకుండా చెట్టుకు పెంచినందుకు ఆ చెట్టును పెట్టినందుకు కూడా డబ్బులు ఇస్తుంది. దాన్ని అందరూ రైతులు వినియోగించుకొని గ్రామస్తులందరికీ నేను చెప్పేది ఒకటే, చెట్లు పెంచాలి. ఇప్పుడున్న టార్గెట్ అయితే మేము చెట్లు పెంచడమే. శ్రమదానం అనేది ఆటోమేటిక్గా అవుతుంది. V3 ఛానల్ వాళ్ళు మా విలేజ్కి వచ్చి ఈరోజు మా విలేజ్ అంతా చూసి షూట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామస్తులందరికీ కూడా ఈ V3 ఛానల్ వారికి వాళ్ళ తరపున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.